హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చి మన 3.5 అప్డేట్లో కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఆ లీక్స్ అయితే చూపిస్తాను. అండ్ M4 ఎక్కేఎంఆర్ గ్లేషియర్ అండ్ యూఎంపీ గ్లేషియర్ అని గ్లేషియర్ సెట్ కూడా రాబోతుంది. సో దాని గురించి కూడా చెప్తాను. వీడియో కూడా కొత్త ఉంటే ప్లీజ్ లైక్ చేయండి గైస్. అండ్ ఛానల్ని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబర్ అసలు పెరుగుతూనే లేరు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఏకేఎంఆర్ గ్లేషియర్ కూడా రాబోతుంది కదా, దాని గురించి కూడా చెప్తాను వీడియోలో. అండ్ ఇంకా వచ్చేసి ఒక గ్లేషియర్ సెట్ అండ్ యూఎంపీ కూడా రాబోతుంది, గ్లేషియర్ యూఎంపీ. అండ్ యూఎంపీ కూడా అవన్నీ ఒక క్రియేట్లో వస్తాయి లేదా ఒక ఈవెంట్ లాగా వస్తాయి అనేది కూడా చెప్తాను. ఎందుకంటే మనకి గ్లేషియర్ M4 ఏకేఎం కూడా రాబోతుంది కదా. సో 3 గన్లు మొత్తం గ్లేషియర్ అండ్ ఒక అల్టిమేట్ సెట్ ఒకటి గ్లేషియర్ది. అండ్ దాంతోపాటు 3.5 అప్డేట్ లీక్స్ కూడా కొన్ని చెప్తాను. అండ్ న్యూ వెహికల్స్ అండ్ గన్ కూడా ఒకటి యాడ్ అవుతుంది. సో ఆ గన్ కూడా చూపిస్తేస్తాను. సో వీడియో కొన్ని నవ్వుతుంటే లైక్ చేసేయండి గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 3.5 అప్డేట్ ఈవెంట్ గురించి మాట్లాడకపోతే ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉండబోతుంది. సో ఇది ఆల్రెడీ మీకు తెలిసిన చూసి ఉంటారు. సో ఫస్ట్ లుక్ చూసేస్తే ఇలా ఉంది. అండ్ దీని పేరు ఎక్స్ప్లోర్ ద ఫ్రోజన్ థండర్ అనేసి. అండ్ 3.5 అప్డేట్ లోగో చూడవచ్చు మీరు, ఫ్రోజన్ థండర్ అని. సో ఇది ఒకటి వుల్ఫ్ది ఒక పిక్ అయితే వచ్చింది. సో కంపెనీగా వస్తుందా అయింది అనేది క్లారిటీ లేదు. సో ఇది ఇప్పుడు చూసుకుంటే ఈ అప్డేట్ లాగా ఇప్పుడు చూశారు కదా మీరు 3.34 అప్డేట్లో అలా ఎలా అయితే ఉందో అలా ఇది కూడా ఒక ఆప్షన్లో వస్తుందా లేదా ఒక డ్రైగన్ని అనేది అయితే చూడాలి. సో ఇది ఒక థీమ్ అయితే వచ్చింది. సో ఒక వుల్ఫ్ అనేది. అండ్ ఇది వచ్చేసి మన క్యాజువల్స్ లాగా. సో ఇప్పుడైతే ఎలా అయితే మన క్యాజువల్స్ ఉన్నాయి కదా, సో దాని నుంచి కొంచెం అలా కలిపైతే ఉంటుంది క్యాజువల్ లాగా. ఆల్రెడీ ఇంతకుముందు మనకు వచ్చి ఉంటుంది, మీరు చూసి ఉంటారు చాలాసార్లు. సో కొన్ని కొత్త ప్లేసెస్ కూడా యాడ్ చేయబోతున్నారు. సో దీనిలో నెక్స్ట్ వచ్చేసి ఒక వెహికల్ లాగా ఇదైతే తీసుకొస్తున్నారు, ఎలిఫెంట్ లాగానే ఉంది. సో ఇది ఒక కాటన్లో మీరు చూసే ఉంటారు కదా గైస్, ఇది కాటన్లో వస్తుంది ఇది. సో దీన్ని రైడ్ చేయాలంటే మాత్రం మనం దాని క్యాజువల్ లోపలికి వెళ్ళేసి అండ్ ఇక్కడ దాని దగ్గరకు వచ్చాక మీకు ఒకటి యాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి వచ్చాక మీకు యాక్టివేట్ అని ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేస్తే ఒక టైమర్ సెకండ్స్ నడుస్తుంది. ఆ టైమర్ సెకండ్స్ మీకు కంప్లీట్ కాగానే ఒక యానిమేషన్ అయితే వస్తుంది. ఇలా ఇలా ఉంది యానిమేషన్, చూస్తున్నారు కదా స్కూల్ ఉంది యానిమేషన్ అయితే కొంచెం. మరి ఒకటి వచ్చి ఒక ఇట్లా వేస్తూ ఉంటుంది. సో దీన్ని ఒకటి తొండం అయితే వచ్చి దీన్ని కిందికి అయితే దించుతుంది. చూస్తున్నారు కదా భలే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని న్యూ యానిమేషన్ ఒకటి ఇది ఒకటి అయితే యాడ్ చేశారు. ఎలా అయితే ఇప్పుడు మనకి హార్ట్స్ గుర్రం అయితే ఉందో అలా ఇది ఈవెంట్లో ఇది. సో ఇది చాలా రేర్ అనుకుంటా, ఒకటి 2 జగన్నే దొరుకుతుంది ఇది 2 ప్లేసెస్లోనే. దీంతో వెహికల్తో కూడా డ్యామేజ్ కూడా అవ్వదు. సో కొడితే డ్యామేజ్ అవుతుందేమో కానీ నార్మల్ గుద్దితే మాత్రం అవ్వదు. చూడవచ్చు ఇక్కడ ఎనిమీస్ కూడా వస్తే ఒకటేసారి గుద్దితే అట్లా అని పోతున్నారు. సో చూస్తారు ఇది ఒక అప్డేట్ గైస్. దీంతో పాటు వచ్చి మనకి కొన్ని గన్లు కూడా యాడ్ చేయబోతున్నారు. ఒక లీబ్రాడ్ కూడా ఉంది. సో దీన్ని రైడ్ కూడా చేయొచ్చు మనము. ఇది చాలా స్పీడ్ వెళ్తుంది. ఇదైతే పీసీ గేమ్ ప్లే గైస్. ఇదైతే వస్తుందా రాదా అనేది మాత్రం అంత క్లారిటీ లేదు. ఇది మాత్రం ఈ లెఫ్ట్ మాత్రం వస్తుందో రాదు కదా. అండ్ ఇది ఒక గోడలు కూడా ఎక్కుతుంది. ఎలా అయితే ఇప్పుడు మన వుల్ఫ్ ఎక్కుతుందో అట్లయితే ఎక్కుతుంది. దాంతోపాటు వచ్చేసి మనకి కొన్ని గన్ స్కిన్ కూడా యాడ్ చేస్తారు. దీన్ని ఇలా పిక్ పంది అది. సో ఇప్పుడైతే మనం గ్లేషియర్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈవెంట్ గురించి వెళ్ళి సో ఇలా కొన్ని ప్లేసెస్లోనైతే ఇట్లా ఐసెస్ పెట్టారు. ఎలా అయితే మనకు వుల్ఫ్ వస్తున్నప్పుడు మనకు వుల్ఫ్ స్టాచ్యూస్ అయితే పెట్టారు. సో అలా అయితే ఇది పెట్టారు. సో దీన్ని చూస్తే అర్థమవుతుంది కొన్ని జగలు ఇలా అంటే కొన్ని ప్లేసెస్లలో సెట్ చేశారు దీనిని గ్లేషియర్ టైప్ లాగా. సో ఈవెంట్ కూడా మనకు నెక్స్ట్ మంత్ మేబీ ఈ యొక్క నెక్స్ట్ మంత్ తర్వాత ఇవి కూడా మన దాంట్లో కూడా యాడ్ చేయొచ్చు BGMIలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గన్ అయితే యాడ్ చేశారు కదా ప్రతి అప్డేట్లో. సో ఈసారి అయితే నీడ్ లాగా అప్డేట్ చేశారు. సో ఇది చూడొచ్చు ఇలా లాంగ్ లెంత్ అంటే మన నీడ్ అయ్యని లాంగ్ లెంత్లో కూడా ఇది అంత దూరం వెళ్తుంది. చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి ఒక ఫైర్ ఇట్టమంటే ఒక బుల్లెట్ వేసి అది అలా మ్యాప్లో ఒక లొకేషన్ పెట్టాలా మనము. ఆ లొకేషన్ పెట్టినప్పుడు అది అక్కడ దాకా వెళ్తుంది. సో చూస్తున్నారు కదా ఇది ఒక గన్కి అయితే యాడ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇప్పుడు అల్టిమేట్ గ్లేషియర్ సెట్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ అల్టిమేట్ సెట్ అయితే రిటర్న్ రాబోతుంది. సో రిటర్న్ రాబోతుంది. ఇది ఇప్పుడైతే రాదు, నవంబర్ తర్వాతనే వస్తుంది. సో నవంబర్ 1లో ఒక అల్టిమేట్ సెట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది వస్తుంది.
అంటే రిటర్న్ ఐటెంలన్నా తేవచ్చు, ఎన్నడన్నా తేవచ్చు, అది మనం చెప్పలేము. కాబట్టి ఇది కూడా వస్తుంది, ఎలా 100% గ్యారంటీ ఉంది. దీన్ని చూసుకోవచ్చు, అల్టిమేట్ సెట్. మళ్ళీ యూఎంపీ గ్లేషియర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ మొత్తానికి మనకి ఎక్కేఎం ఆర్ M4 గ్లేషియర్ యూఎంపీ 3 అయితే రాబోతున్నాయి. 3 తీయాలంటే మన దగ్గర మినిమం 3 జెమ్స్ అండ్ 9 జెమ్స్ అయితే కావాలి. మొత్తం 9 జెమ్స్ అంటే చాలా యూస్ అవుతుంది. సో ఈసారి అయితే నేను గ్లేషియర్ ఎక్కేఎం M4 అయితే ఇలానే తీయాలి గైస్. మీరు తీస్తున్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి. మీ దగ్గర గ్లేషియర్ ఉందా లేదా ఇది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను గ్లేషియర్ని చాలా టైం నుంచి చూస్తున్నా, అస్సలు నాకు రాలేదు. చాలా క్రియేట్స్ కూడా ఓపెన్ చేశాను, రాలేదు. సో ఇది చూస్తున్నారు కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఇప్పుడు గ్లేషియర్ చూసుకోవచ్చు, ఏకేఎం. ఈ రెండు కూడా ఇంకా ఇంట్లోనే వస్తాయా లేదా దీనికి సపరేట్ క్రియేట్ వస్తుందో తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకి క్రియేట్లు వచ్చాయి, 180కి గ్లేషియర్ అండ్ 150కి ఏకేఎం ఇచ్చాడు మనకి స్పిన్స్లో పర్మనెంట్గా. అలానే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నా 9 జెమ్స్ అంటే చాలా యూస్ వేస్ట్ అవుతుంది. అండ్ నాకు తెలిసేసి అయితే మనకి అంతే యూస్ అవుతుంది ఇంట్లో. బట్ ఆ క్రియేట్లు మాత్రం పర్మనెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే బీజిఎంఐ వాడు చాలా యూస్ కొట్టడానికి చూస్తాడు కాబట్టి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు చూసుకోవచ్చు అల్టిమేట్ సెట్ అండ్ ఇది ఒకటి. యూఎంపీ గ్లేషియర్ కూడా బాగుంది అండ్ కుదిరితే ఇది కూడా తీసుకోవచ్చు అనుకుంటున్నా, తీద్దాము. సో అల్టిమేట్ సెట్ కూడా ఇది చూసుకోవచ్చు, దానికి గ్లైడర్ ఒకటి. ఇవన్నీ ఆల్రెడీ వచ్చిన ఐటమ్స్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి కాబట్టి తీయాలంటే తీయచ్చు గైస్, అందులో ఏం లేదు. సో ఏంటంటే నెక్స్ట్ ఈ అప్డేట్లో ఇది వచ్చేసరికి మనకి ఇంకొక 2 monthsలో వస్తుంది. మేబీ 2 months తర్వాత వస్తుంది అప్డేట్లోకి వచ్చేస్తే మాత్రం. సో ఇది రానికి ఇంకొక 1 or 2 months పడుతుంది గైస్. సో అప్పుడు లోపల వెయిట్ చేయండి అండ్ 10 years స్పిన్ వేస్ట్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏకేఎం స్టార్ సి అనేది కూడా క్రియేట్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది ఏకేఎం స్టార్ సి. సో ఈ ఏకేఎం కూడా బాగుంటుంది. ఇది కూడా కొంచెం గ్లేషియర్ టైప్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం హెవీగా మంచిగా ఉంటుంది గన్ స్కిన్ కూడా. సో ఇది కూడా రిటర్న్ వస్తుంది అల్టిమేట్ సెట్ కూడా. సో చూసుకోవచ్చు దాని యానిమేషన్ అండ్ అల్టిమేట్ సెట్ వచ్చి చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, అల్టిమేట్ సెట్లు మాత్రం బాగా డిజైన్ చేస్తారు. 100 RP మాత్రం ఏదో ఎక్సెప్ట్ కాపీ చేసేస్తారు వీళ్ళు, అట్లనే ఉంటుంది. సో ఇదైతే చూస్తున్నారు కదా మీరు, అల్టిమేట్ సెట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఏకేఎం స్టార్స్, ఇది ఫైనల్ ఫామ్ స్టార్స్. ఇది గ్లోరియస్ మూమెంట్ చూడొచ్చు గైస్. యార్ ఏకేఎం గ్లేషియరే బెస్ట్ అనిపిస్తుంది నాకు దీనికంటే. చూద్దాం, లెట్స్ సీ గైస్, చూద్దాం. 10 years స్పిన్లో వస్తే బాగుంటుంది. డైలీ 10 years స్పిన్ మీరు కూడా కొట్టండి. అండ్ అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిథిక్ ఫ్రాగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రము అందులో మాత్రం చెత్తనే ఉంది గైస్. ఎందుకంటే దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్, కానీ మాట్లాడాలి. సో చెప్తాను దీనిసారి కూడా. ఇది నెక్స్ట్ వచ్చే దాంట్లో యాడ్ అయ్యే ఐటమ్స్ ఒకటి వచ్చేసి బన్నీ సెట్ కవరు, ర్యాబిట్ కవర్, అదే ర్యాబిట్ సెట్. ఇది అయితే ర్యాబిట్ హెడ్ గేర్ ఒకటి చూస్తున్నారు కదా, ఇంకో ర్యాబిట్ సెట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ సెట్ అయితే ఉందో ఈ వైట్ సెట్ కనిపిస్తుంది కదా, స్మూత్ హిట్ మ్యాన్ సెట్ అనేసి. ఈ స్మూత్ హిట్ మ్యాన్ సెట్ అయితే ఇదైతే చాలా రేరు. ఇది కూడా యాడ్ చేస్తున్నారు అనుకుంటాను, ఎందుకంటే ఈసారి యాడ్ కావాల్సింది మనకి ఈసారి యాడ్ కాలేదు. సో నెక్స్ట్ అప్డేట్కి యాడ్ చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే బీజిఎంఐ వాళ్ళ కాపీ కొడతారు, కానీ మొత్తం ఫ్రీ ఐటమ్స్ మాత్రం కాపీ కొట్టరు. చెప్తాను, నా కొడుకులు ఏం చేయలేము కాబట్టి చెప్తున్నా. సో ఇది ఒక సెట్ అండ్ ఇది ఒక సెట్. దీన్ని ఇమౌంట్ బాగుంటే డ్రెస్ బాగుండదు, డ్రెస్ బాగుంటే ఇమౌంట్ బాగుండదు. ఆ సెట్స్ దీనికి హెడ్ కవర్ అనేది ఏమీ లేదు కాబట్టి చెప్తున్నాను. ఇంకా పబ్జీ గ్లోబల్లో చూసుకుంటే మాత్రం వాయిస్ ప్యాక్స్ రాబోతున్నాయి. ఇది నార్మలే పబ్జీ గ్లోబల్ గురించి తెలిసే, ఎందుకంటే చెప్తున్నా అంటే జస్ట్ తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే పబ్జీ మొబైల్లో చాలా ఐటమ్స్ వస్తున్నాయి, మన దగ్గర మాత్రం ఏం ఐటమ్స్ వస్తలేవు. అందుకే చెప్తున్నాను. అందులో వచ్చేసి కొన్ని వాయిస్ ప్యాక్స్ వస్తున్నాయి, మీరు ఇలా గుర్తుపట్ట చూడంగా పాండా శివు అనేసి వాళ్ళని. సో ఇంతగా వీడియోకి అయితే ఎవరైనా వీడియో కొత్త ఉంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.